శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి స్వరూపాలు మీకు అందరికీ నమస్కారం అండి. శివానందలహరిలో ఈరోజు మనం 73వ శ్లోకానికి వచ్చేసాం. 73వ శ్లోకం. భూదారతాముదవహద్యదపేక్షయా శ్రీ భూదార ఏవ కిమతః సుమతే లభస్వ కేదారమాకరితముక్తిమహౌషధీనాం పాదారవింద భజనం పరమేశ్వరస్య. భగవత్పాదులు ఈ శ్లోకంలో మనకు ముందు శ్లోకంలో ఏమో స్వామివారి పాదాలు వచ్చేసి ఒక నిధి వంటి అని చెప్పేశారు. ఆ నిధి వంటి పాదాలను ఆశ్రయించాలి అని ఆ నిధి వంటి పాదాలు ఇక్కడ పంట పొలాన్ని చేశారు. ఈ శ్లోకంలో అంత అద్భుతంగా చెప్తారు శ్లోకాలు. కాబట్టి ఆ పంట పొలం లాంటి ఆ పాదాలను ఆశ్రయిస్తే మనకేమవుతుంది అనే విషయాన్ని కూడా ఈ శ్లోకంలో మనకి చెప్తున్నారు. దీనికంటే ముందు దీనికి నేపథ్యంలో ఒక కథ చెప్పుకుంటే కానీ ఇది ఈ శ్లోకానికి సంబంధం ఉంది. ఒకప్పుడు బ్రహ్మదేవుడు సృష్టి చేస్తున్నాడు. తన సృష్టి అంతా అయిన తర్వాత ఆయన ఒకసారి అన్ని లోకాలు చూసుకుంటూ వద్దామని బయలుదేరి వస్తూ ఉంటే అన్ని ఎక్కడికి పోయినా, స్వర్గలోకానికి ఎక్కడికి పోయినా, భూలోకానికి ఎక్కడికి పోయినా ఆయనకు నీరాజనాలు పట్టారు. ఎందుకు? సృష్టికర్త కదా, అందరు చాలా గౌరవించారు. అలా ఆయన అన్ని లోకాలు తిరుగుతూ వైకుంఠానికి కూడా వెళ్ళాడు. అక్కడికి వచ్చేసరికి విష్ణుమూర్తిలో నుంచి వచ్చినవాడు బ్రహ్మదేవుడు. అందువల్ల విష్ణుమూర్తి ఏమి ఆయన్ని గౌరవించలేదు. ఆయన పాటికి ఆ పాన్పు మీద ఉన్నాడు. లక్ష్మీదేవి పాదాలు ఒత్తుతోంది. అప్పుడు బ్రహ్మదేవుడు కోపం వచ్చేసింది. ఇదేంది, నేను అన్ని లోకాల్లో ఇంత పూజలు అందుకున్నాను, ఇక్కడికి వచ్చేసరికి ఈయన మాత్రం నన్ను గౌరవించడం లేదని చెప్పేసి కోపంతో మాట్లాడతాడు. అప్పుడు విష్ణుమూర్తి మామూలుగా చెప్తాడు, నాయన నువ్వు నా నుంచి వచ్చావు, నీకు నేను తండ్రిని నాయన, నేను నిన్ను గౌరవించేసేది అని చెప్పి చెప్తాడు, మర్యాద చెప్తాడు. కానీ అహంకారంతో బ్రహ్మదేవుడు చాలా అదిగా మాట్లాడతాడు విష్ణుమూర్తిని. అప్పుడు విష్ణుమూర్తి కూడా వాదిస్తాడు. ఇద్దరికి వాదన పెరిగిపోతుంది. నేను గొప్ప అంటే నేను గొప్ప అనే వాదన పెరిగిపోతుంది. తుదకు అది ఇద్దరి మధ్య యుద్ధానికి దారితీస్తుంది. ఆ చిలిపి కాస్త యుద్ధంగా మారిపోతుంది. ఇక రెండు గొప్ప శక్తులు యుద్ధం చేస్తే ఎలా ఉంటుంది? సృష్టిలోనే చాలా గందరగోళం ఏర్పడుతుంది. అప్పుడు దేవతలంతా వెళ్ళి ఈశ్వరుడు చెప్పారు, అయ్యా ఈ విధంగా వాళ్ళిద్దరూ యుద్ధం చేస్తున్నారు, ఎవరిని మేము ఎలా తెలియడం లేదు, రక్షించమని చెప్పి వేడుకుంటారు. అప్పుడు వాళ్ళిద్దరు యుద్ధం చేస్తున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో నుంచి పెద్ద కాంతి పుంజం వస్తుంది, దీపం వెలుగుతూ వస్తుంది. వచ్చినప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో నుంచి వస్తుంది. రాగానే ఇద్దరు పక్కకు జరుగుతారు. అందులోంచి మాటలు వినపడతాయి, మీరెవరు గొప్ప అనుకోవడం కాదు, ఇప్పుడు నేను ఆయన వెంటనే ఒక లింగ రూపం పొంది నా యొక్క పై భాగాన్ని కింది భాగాన్ని ఎవరు ముందు చూస్తారో వాళ్ళే అసలైన గొప్పవాళ్ళు అని చెప్తారు. చెప్పినప్పుడు అప్పుడు బ్రహ్మదేవుడేమో హంస రూపం ధరించి పైకి ఎగిరిపోతాడు. విష్ణుమూర్తి వరాహ రూపం ధరించి భూమిని తోకుంటూ కిందికి పోతాడు. అక్కడ వెళ్ళిన వాళ్ళు బ్రహ్మదేవుళ్ళ పైన చూడలేకపోతాడు. కిందకి తోకుంటూ పోయిన విష్ణుమూర్తి కూడా చూడలేకపోతారు ఆయన పాదాలు ఎక్కడున్నాయనే విషయాన్ని. పైన ఉన్న లింగాన్ని పైన ఉన్న లింగాన్ని కూడా చూడలేదు. ఈ కథను సంకేతిస్తూ మనకు ఇక్కడ మొదటి రెండు పాదాలని చెప్తున్నారు. తర్వాత ఇంకా ఈ కథ మనకు చివరి శ్లోకం వరకు వస్తూనే ఉంటుంది. ఈ కథతో సంబంధం ఉన్న శ్లోకాలు వస్తాయన్నమాట. ఇక్కడ దాకా మనకు కథ విష్ణుమూర్తి ఒకటే ఇక్కడ చెప్పబడుతుంది. అందుకని విష్ణుమూర్తి గురించి మనం తీసుకుంటున్నాం ఇక్కడ ఈ శ్లోకానికి మాత్రం. అదే చెప్తున్నారు, భూదారతం అంటే వరాహ రూపం ధరించాడు.
ఉదవహత్ పొందాడు, ధరించాడు. ఎవరు? ఆ విష్ణుమూర్తి. ఆ విష్ణుమూర్తి వరాహ రూపం ధరించాడు. అది అపేక్షయ. ఏం అపేక్ష? ఏం చూడాలనుకున్నాడు ఆయన? ఆ శివుడి యొక్క పాద పద్మాలు చూడాలని చెప్పేసి ఆయన బయలుదేరాడు. అందుకోసంగా వరాహ రూపం ధరించాడు. ఎవరు? సాక్షాత్ విష్ణుమూర్తి, స్థితికారు. ఆయన ధరించాడు. ఆయన ఎటువంటి వాడట? శ్రీ. శ్రీ అంటే లక్ష్మీదేవి. లక్ష్మీదేవిని భార్యగా పొందినవాడు. భూధార ఏవ. భూధార అంటే భూమాత. భూదేవినే భార్యగా పొందినవాడు. లక్ష్మీదేవిని భార్యగా పొందాడు, భూదేవిని భార్యగా పొందాడు. అటువంటి విష్ణుమూర్తి ఆ పాదాల కోసంగా ప్రయత్నం చేశాడు. చూడాలని చెప్పేసి ఆయన భూమిని తోకుంటూ పోయాడు. ఎవరు? భూదేవిని భర్తగా ఉన్నవాడు, లక్ష్మీదేవికి భర్త అయినవాడు. అంటే ఎంత శక్తిమంతుడు ఆయన! అటువంటి ఆయన అటు చేశాట. కాబట్టి కిమత సుమతే లభస్వ. సుమతే, ఓ మంచి బుద్ధి గలవాడా, మనకు సంబోధిస్తున్నాడు. ఓ మంచి బుద్ధి గలవాడా, కిం అతః లభస్వ. ఇంకా అటువంటి పాదాలు, విష్ణుమూర్తి ప్రయత్నించినటువంటి పాదాలు మనకు లభిస్తే అంతకంటే భాగ్యం ఇంకోటి ఉందా? ఇంకోటి లేదు. ఆ భాగ్యం మనం పొందాలి అని మనకు ఇక్కడ చెప్తున్నారు ఈ శ్లోకంలో. భూధార ఏవకి మత సుమతే లభస్వ. ఓ బుద్ధిమంతుడా, అటువంటి విష్ణుమూర్తి ప్రయత్నించినటువంటి అటువంటి పాదాలు కానీ నీకు లభిస్తే, అంటే క్వశ్చన్ మార్క్, లభిస్తే అంతకంటే భాగ్యం ఉంది అని చెప్తున్నాడు. కేదారమాకలిత ముక్తి మహౌషధీనాం పాదారవింద భజనం పరమేశ్వరస్య. పరమేశ్వరస్య, ఆ పరమశివుని యొక్క పాదారవింద భజనం, ఆ పద్మముల వంటి పాదములను భజించడం, సేవించడం, పూజించడం, ఆరాధించడం, ధ్యానించడం, ఏదైనా కానీ అవి చేస్తే అవి ఎటువంటివట? కేదారం, అది మంచి పంట పొలం అట. అది ఏది? ఆ పద్మముల వంటి పాదాలు ఎటువంటివయ్యా అంటే మంచి పంట పొలం అంటది. కేదారం అంటే పంట పొలం. అది ఎటువంటి పంటలు ఇస్తుందట? ఆ పంట పొలం ఆకలిత ముక్తి మహౌషధీనా. మహౌషధి, గొప్ప ఔషధం, ఔషధాల లాంటి పంటలు పండిస్తుంది. ఏమా పంటలు? ఆకలిత ముక్తి, ముక్తి అనేటువంటి పంటలు పండిస్తుందట ఆ పాదార విందములైనటువంటి ఆ పంట పొలం. ఆ పంట పొలాన్ని కానీ ఆశ్రయిస్తే నీకేమొస్తుంది అయ్యా? ఏం పంటలు పండుతాయా నీ జీవితంలో అంటే ముక్తి అనే ఒక పంట పండుతుంది. అది ఎటువంటిదే? మహా ఔషధి. దేనికి ఔషధం? మనం జనన మరణం అనేటువంటి భవరోగంలో ఉన్నాం. ఆ భవరోగాన్ని పోగొట్టే మహా ఔషధ పంట పొలం ఆ పాదాల విందములని ఒక పంట పొలం. దాన్ని ఆశ్రయిస్తే ఇంతకంటే భాగ్యం ఏముంది అని మనకు చెప్తున్నారు ఈ శ్లోకం ద్వారా. నిజానికి భగవంతుడిని ఆశ్రయిస్తే ముందు మనకు అజ్ఞానం పోవాలి కదా. అన్నిటికీ భవరోగానికి మూలం అజ్ఞానం. ఆ అజ్ఞానం పోతే కానీ ఆ పంట పొలం దున్నుకుంటే కానీ మనం పాదార విందాన్ని భజన చేస్తే కానీ మనలో ఉన్న భవరోగం పోదు. ఆ భవరోగానికి ఒక మంచి ఔషధం కావాలి కదా. ఆ ఔషధం అనే పంట ఎక్కడ పండుతుంది? ఎక్కడ పండుతుందయ్యా అంటే ఆ శివుని యొక్క పాదపద్మ అనే పంట పొలంలోనే పండుతుంది. ఆ పంట పండించుకోవాలి అనే విషయాన్ని మనకి చెప్తున్నారు ఈ శ్లోకంలో. అద్భుతంగా చెప్పారు. చిన్న శ్లోకంలో చాలా గొప్ప విషయం దాచి చెప్పాడు. ఇంకా మనం గమనిస్తే ఈ శ్లోకంలో మనకి కథ, మొదటి 2 పాదాల్లో ఏమో కథ చెప్పాడు. ఏ కథ చెప్పాడు? ఇప్పుడున్న దీనికి సాక్ష్యంగా, ఈ కథకు సాక్ష్యంగా మనకి అరుణాచలం కనిపిస్తోంది. అరుణాచల కొండ అలా వచ్చింది. అరుణాచలంలో అంటే ఆ శివుడు అలా ఏర్పడ్డవాడు. ఆ లింగం ఒకప్పుడు జ్యోతిర్లింగమే, జ్యోతిగా ఉండింది. అది కేవలం కాంతి రూపంలోనే ఉండింది. కానీ మన కలియుగం వచ్చిన తర్వాత అది శిలా రూపాన్ని పొందింది. ఎందువల్లంటే
భక్తి తక్కువైపోతుంది కలియుగంలో, పాపం పెరిగిపోతుంది. అందువల్ల అది అలా ఉందన్నమాట ఆ లింగం అక్కడ. నిజానికి ఎవరైనా గొప్ప ధ్యానం చేసే వాళ్ళకి, అటువంటి వాళ్ళకి అసలు ఆ కొండే ఆ జ్వాలగా కనిపిస్తుంది, ఆ కాంతి పుంజం కనిపిస్తుంది అందరికీ. నిజానికి ఆ కొండ ఈ కథ జరిగిన దానికి సాక్ష్యంగా మనకి అరుణాచలం కనిపిస్తుంది. మన శివరాత్రి పండుగ కూడా అందుకే చేసుకుంటాం. శివరాత్రి పండుగ ఉన్న కథ కూడా ఈ కథతోనే సంబంధం. ఆయన ఆవిర్భవించిన ఆ లింగాకారంగా ఆవిర్భవించిన సందర్భమే శివరాత్రి మనం జరుపుకుంటున్నాం. అర్ధరాత్రి ఆవిర్భవించాడు, అదే మనకు అరుణాచలంలో ఉండే కొండ. ఇకపోతే భక్తి అనే పంట పండడానికి ఇక్కడ మిగతా రెండు పాదాలు చెప్తున్న విషయం ఏంటంటే, ఆ ముక్తి ఆకలిత ముక్తి, నిండిన ముక్తి అట. నిండిన ముక్తి మహా ఔషధి, అది మహా ఔషధం అని చెప్పేశారు, గొప్ప ఔషధం అని చెప్పాడు. ఏంది ఆ ముక్తి లేనిది ఆ ఔషధం ఏంది అసలు అంటే 4 ఉన్నాయి. అవి సామీప్యం, సారూప్యం, సాలోక్యం, సాయుజ్యం అనే 4 ముక్తి మార్గాలు. ఆ 4 ముక్తులను ప్రసాదించేటువంటి పంట పొలమట ఆయన యొక్క పాదాలు. కేదారం అంటే పొలం. అటువంటి పొలంలో పంట పండించుకోవడానికి 4 ముక్తి మార్గాలు ఉన్నాయి. మనిషి తరించడానికి 4 ముక్తి మార్గాలు ఉన్నాయి. అదే ఆ పంట, ఆ ఔషధి అదే. ఆ ముక్తి అనే పదానికి అర్థం అదనమాట. అక్కడ పెట్టారే ముక్తి అనే పదం. ఆ ముక్తి అనే పదానికి అర్థం ఏంటంటే సామీప్య ముక్తి, సారూప్య ముక్తి, సాలోక్య ముక్తి, సాయుజ్య ముక్తి. సామీప్యం భగవంతుడి దగ్గరగా పోయి ఉండడం, అలా దగ్గరగా వెళ్తే అది సామీప్య భక్తి. సారూప్యం ఆ భగవంతుడి యొక్క రూపాన్ని పొందితే అది సారూప్య భక్తి ముక్తి. అలాగే ఆ శివుని యొక్క లోకాన్ని చేరితే, కైలాసాన్ని పోయి చేరితే అది సాలోక్య ముక్తి. శివుడిలో కలిసిపోతే అది సాయుజ్య ముక్తి. కాబట్టి ఇటువంటి 4 ముక్తులు ఇస్తుంది. కాబట్టి అటువంటి పాదాలను పట్టుకొని ఆశ్రయించమని చెప్పి మనకు సందేశం ఇస్తున్నారు ఈ శ్లోకంలో. అంటే అంత గొప్ప విష్ణువే ఆయన పాదాలు చూడడానికి ప్రయత్నించినప్పుడు మానవ మాత్రం మనం కూడా ఈ 4 రకాల ముక్తి మార్గాలు ఉన్నాయి. కాబట్టి ఆ 4 రకాల ముక్తి మార్గాలు మనం పొందాలంటే ఆ శివుని పాదాలు ఆశ్రయించాలని చెప్పి ఈ శ్లోకం ద్వారా మనకు సందేశం ఇస్తున్నారు ఆదిశంకరాచార్యులు గారు. ఇది శివానంద లహరిలో ఈరోజు మనం 73వ శ్లోకంలో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాం.